హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్ను జాను. ఈరోజు మనం రాయల్ పార్క్ రిసార్ట్స్కి వచ్చాం. ఈ రిసార్ట్ నర్సీపట్నంలోని అప్పనదొరపాలెం జంక్షన్, సుబ్బరాయుడుపాలెం, నర్సీపట్నం, విశాఖ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ట్రావెలర్స్కి గ్రేట్ చాయిస్. ఇది 3 స్టార్ హోటల్ ఫ్రెండ్స్. ఈ హోటల్కి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అన్మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాట్ అలౌడ్, అంటే ఎవరికైతే పెళ్ళి అవ్వకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి నాట్ అలౌడ్. ప్రైమరీ గెస్ట్ షుడ్ బి అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్. ఎవరైతే పెద్దవాళ్ళు లేకుండా 18 years లోపు వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ నాట్ అలౌడ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నైట్ వ్యూ ఎంత బాగుందో. ఐడి ప్రూఫ్స్ కింద పాస్పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ గవర్నమెంట్ ఐడి ఇవ్వచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచి ప్లేస్. ఈ వీడియో పూర్తిగా చూస్తే అది మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంది, అక్కడ కార్ పార్క్ చేసి మిగతా డీటెయిల్స్ ఇంకా చూద్దాం. ఈ వీడియో చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అన్నిటికన్నా ముందు ఆ పైన చందమామ చూడండి, ఎంత బాగుందో కదా. నైట్ టైం రావడం వల్ల డిఫరెంట్ కలర్ఫుల్ లైట్స్తో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. వీడియోలో చూడడానికి ఇంత అందంగా ఉందంటే మేము డైరెక్ట్గా వెళ్ళి ఎంజాయ్ చేసినందుకు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటామో ఆలోచించాం. రూమ్స్ తర్వాత చూపిద్దాం. దానికన్నా ముందు మనకి ఇంపార్టెంట్ ఫన్ జోన్ కాబట్టి ఫస్ట్ దానిలోకి ఎంటర్ అయిపోయి దాని డీటెయిల్స్ ఏంటి, లోపల ఏమేమి ఉన్నాయి అనేవి ఇప్పుడు చూసేద్దాం. ఈ రైట్ సైడ్ ఉన్నదే కార్నివల్ ఫన్ పార్క్ ఫ్రెండ్స్. ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోవడమే. ఇది నైట్ టైం కాబట్టి అందరు రిసార్ట్స్లో ఉన్నారు. ఎవరు ఈ ఫన్ పార్క్లో బయట ఎవరు లేరు. మనం ప్రశాంతంగా వీడియో తీసుకోవడానికి సూపర్గా ఉంది. సో ఎంటర్ అయిపోదాం ఫన్ పార్క్ ఫన్ జోన్లోకి. అన్ని స్లైడ్స్, వాటర్ స్లైడ్స్, ఇదంతా స్విమ్మింగ్ పూల్ చూడండి. ఏంటి మమత లెఫ్ట్ సైడ్? ఇదిగో ఈ పైన కనిపించే వాటర్ స్లైడ్స్కి ఈ లెఫ్ట్ సైడ్ వే అక్క. ఈ రైట్ సైడ్ ఏమో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్లైడ్స్ నుంచి వచ్చి మనం ఈ స్విమ్మింగ్ పూల్లో పడతాం అనమాట. సరే, ఇది చూడడానికి అయితే పెద్దదిగా ఉంది, మరి పిల్లల సంగతి ఏంటి? ఇదిగో అక్క, ఇదే చిన్నపిల్లలది. ఇది కిడ్స్ కోసం వేసిన స్లైడ్. ఎల్లర్స్ కోసమేమో ఇప్పుడు ఈ బిగ్ స్లైడ్స్, ఈ బ్లూవి, ఇదిగో ఎల్లో, ఇవన్నీ ఎల్లర్స్ స్లైడ్స్ అనమాట. మనం వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకేమున్నాయో చూసుద్దాం. అక్క ఇక్కడ ఏదో బోర్డు పెట్టాడు చూడు. స్టాప్ స్టాప్ స్టాప్. ఎందుకు అక్క స్టాప్ అంటున్నావు? ఇక్కడ చూడు, బోర్డులో రెయిన్ డాన్స్, ఇండోర్ పూల్, ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ స్పోర్ట్స్, చిల్డ్రన్ ప్లేయర్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయని వే చూపిస్తుంది. అయితే సరే వెళ్ళిపోదాం. ఈ ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్క యాక్చువల్లీ ఇది 3 స్టార్ రిసార్ట్ అంటున్నాం కదా, అంటే 5 స్టార్ 4 స్టార్ రిసార్ట్స్ ఉంటాయి కదా, దేనికి అది? ఒకప్పుడు రిసార్ట్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసేవాళ్ళు అంతా కొంచెం పీస్ఫుల్ కోసం మధ్యలో ఎక్కడైనా ఆగాలని, సో ఇలాంటి వాటిని సెట్ చేసి పీస్ఫుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా ఏర్పాటు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ మైండ్ ప్రెషర్ అంతా బాగా ఎక్కువైపోతుంది కాబట్టి సో రిసార్ట్స్ అన్నీ చాలామంది ఏం చేశారంటే బాగా పెంచేసి నియర్ సిటీకి దగ్గరగా ఉంటుంది, అవుట్స్కట్లో కూడా ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు ఎక్కువ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. బాగుంది కదా గేమ్ జోన్ ఇది. ఏంటిది ఇంతకీ? గేమ్ పేరు ఐడియా లేదు, మర్చిపోయాను. నాకు తెలుసు కానీ ఎలా ఆడాలో అదంతా తెలియదు. యాక్చువల్లీ అసలు స్టిక్ ఎలా హోల్డ్ చేయాలో కూడా రాదు నాకైతే. ఓకే, మనకైతే టైం పాస్ అయిపోతుంది కదా. అవును. ఓకే, నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి వచ్చేసాం? రిసార్ట్స్. ఇదే రిసార్ట్స్, ఇంక ఇవే రూమ్స్. యాక్చువల్లీ రేపు భోగి కాబట్టి ఆవిడ హిందీ, ఆవిడ తెలుగు ఆవిడ కదే అరేంజ్ చేస్తుంది భోగి ఫైర్ కోసం. పాట్స్, డెకరేషన్ ఎంత బాగుందో. థీమ్ సంక్రాంతి థీమ్. పైన మూన్ ఇంకా బ్యూటిఫుల్. యా, మూన్ ఎంత బాగుంది కదా. మనం ఏం చేయాల్సిందంటే భోగి మంట వేసాక వీడియో తీయాల్సింది, ముందుగానే తీసి పెట్టేసాం. రేపేస్తారు కదా భోగి మంట, మనం ఆవేశపడి ఈ రోజు నైటే వచ్చేసాం. మనకి టైం ఉంటుందో లేదో అని కొంచెం ముందుగా వచ్చి, యాక్చువల్లీ మనకి ఆ సెటప్ అంతా ఉంటుందని తెలియక ముందు రోజు వచ్చేసి యాక్చువల్లీ ఈ రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు స్టే చేయడానికి మాత్రమే మనం వచ్చాం. యాక్చువల్లీ ఎవరు సీఎం, ఆయన పేరు ఏం పేరు, అతను వస్తున్నారంట విత్ ఫ్యామిలీ. ఓకే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. యాక్చువల్లీ రేపటి నుంచి ఏంటంటే బుకింగ్స్ లేవు. విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ ఎవరిదో ఫంక్షన్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ అన్ని నెక్స్ట్ డే నుంచి బుక్ చేసుకున్నారు. రూమ్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఒక్క రూమ్ టోటల్ గా ఇప్పుడు ఒక ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏమో మాక్సిమం నేను కౌంట్ చేయలేదు. ఓకే, ఉన్న రూమ్స్ అయితే మాక్సిమం వాళ్ళంతా బుక్ చేసుకున్నారు.
ఇది ఎలా ఉందంటే వెంకటేష్ ఒక మూవీలో ఈ ప్రపంచంలో ఉన్న 7 కోట్ల మందికి ఎంతమంది ఉంటే లేదు చెప్పాడు, నేను మర్చిపోయాను. సంథింగ్ రూమ్స్ అయితే రూమ్స్ ఎన్ని ఉన్నాయి మాకు కూడా ఐడియా లేదు. 12 రూమ్స్ మేబీ, తెలీదు. ఈ వాటర్ లో ఫిషెస్ చూడండి బ్యూటిఫుల్ గా ఎంత భలే ప్లేయింగ్ చేస్తున్నాయి. అవును, గోల్డెన్ ఫిష్, రెడ్ ఫిష్, ఆరెంజ్ ఫిష్. యాక్చువల్లీ అటువైపు ఎవరో ఫంక్షన్ చేసుకుంటున్నారు, ఫంక్షన్ హాల్ లాగా అనుకుంటుంది. మమ్మల్ని ఎలా చేయలేదు. ఇప్పుడు చెప్పాం కదా విఐపి ఫంక్షన్ జరుగుతుందని, సో వాళ్ళకన్నీ ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఇంకా నాట్ అలౌడ్ సార్, మీరు ఇక్కడి వరకే ఉండిపోవాలని ఆమె ఎవరో చెప్పారు. నేను వీడియో కొంచెం అవతల వైపు ఎల్లు కూడా తీద్దామంటే అక్కడ ఏదో ఫంక్షన్, అదిగోండి చూడండి సీట్స్, ఎవరో ఉన్నారు అక్కడ లైటింగ్ వేసుకుని. అక్కడి నుంచి జూమ్ చేస్తాను. ఇక్కడ ఒక మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇటువైపు. సరే ఇది మళ్ళీ అవుట్ వ్యూ మాత్రం ఫుల్ అదిరిపోయింది కదా. నిజంగా నైట్ రావడమే బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఈ మంచి లైటింగ్స్ తో. నెక్స్ట్ వెళ్ళాం, చూసాము, రూమ్స్ లేవన్నారు, వచ్చేయాలి. కానీ ఏంటక్క డిస్కషన్ మీరు? ఓకే, ఒకసారి ఒకవేళ నెక్స్ట్ టైం మనం కంపల్సరీ వెళ్ళాలనుకున్నప్పుడు ఒకసారి వ్యూ అంతా ఓకే, మనకు కంఫర్ట్గా ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి కదా. అవునులే, కానీ అంతసేపు డిస్కషన్ పెట్టేసి రావట్లేదేంటి మీరు? వ్యూ అంత బాగుంది, ప్లేస్ అంతకన్నా బాగుంది, అందుకని ఉండాల్సి వచ్చింది. ఎస్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఒక షార్ట్గా తీసి అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా నేను. మళ్ళీ లోపలికి వెళ్ళి లేదు ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి, వ్యూవర్స్ కూడా చూడాలి, ఎంజాయ్ చేయాలని, మా నర్సీపట్నంలో ఉన్న రిసార్ట్ మీరు కూడా చూడాలని ఇదంతా మళ్ళీ ఫుల్ వీడియో చేసాము. ఓకే మమతా, ఈ లెఫ్ట్ సైడ్ చూసావా, వీళ్ళు ఒక థీమ్ రెడీ చేస్తున్నారు, సంక్రాంతి థీమ్ అక్క. హరిదాస్ కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది సంక్రాంతి కాబట్టి సంక్రాంతి థీమ్ చేస్తున్నారు కదా. వీళ్ళు ఏ అకేషన్ వస్తూ ఉన్నా ఆ అకేషన్ బట్టి ఆ థీమ్ ని అక్కడ రెడీ చేస్తూ మంచి నీట్ గా అరేంజ్ చేస్తూ ఉంటారట. చెప్పారా నీతో? అవును, వాళ్ళు చెప్పారు నిజంగానే. వాళ్ళు అదే అడిగాం. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, లేదు విను, వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎవరో స్పెషల్ గెస్ట్ వస్తున్నారు కాబట్టి మీరు అరేంజ్మెంట్స్ చేస్తున్నారా, లేదంటే ఎప్పుడైనా ఈ థీమ్స్ ఉంటాయంటే, లేదు సార్ ఇది సంక్రాంతి థీమ్ కాబట్టి సంక్రాంతి థీమ్ పెట్టాం, సంక్రాంతి కాబట్టి నెక్స్ట్ ఏ అకేషన్ వస్తే దానికి తగ్గ థీమ్ మేము ఇక్కడ అరేంజ్ చేస్తాం, వచ్చిన వ్యూవర్స్కి కస్టమర్స్ అందరికి మంచి లుక్ కనిపించాలి కాబట్టి మేము ఇలా అరేంజ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. సరే బయటకు వెళ్ళిపోదామా ఇంకా? యా లెట్స్ గో. యాక్చువల్లీ రిసార్ట్స్కి నాకు తెలిసి ఇంత 10 minutes వీడియో ఉండి ఇంత వాయిస్ ఓవర్లు ఎవరు ఇవ్వరు, మనం కాబట్టి చాలా క్యూట్గా నీట్గా ఇచ్చాం కదక్క. లేదు, యాక్చువల్లీ పాయింట్ టు పాయింట్ రిసార్ట్స్ మొత్తం క్లియర్గా ఎలా ఉంది అని చూపించాలి కాబట్టి ఇంత వీడియో తీయాల్సి వచ్చింది. ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇచ్చాం, ప్రేక్షకులకి అందరికీ అర్థమైంది. ఇక్కడ ఐ లవ్ రిసార్ట్ అంటే రాయల్ పార్క్ రిసార్ట్స్ అని ఉంది. అన్నిటికన్నా ముందు చూపించాలి చూపించాలా వీడియో స్టార్టింగ్ లో? అన్నిటికన్నా ముందు ఏం చూపించాలి నాకు బాగా నచ్చింది ఏంటంటే అవ్వగానే అక్కడ దేవుడు స్వామి ఉన్నారు, 3 స్వామి ఉన్నారు, దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ పెట్టారు అక్కడ దేవుడికి సంబంధించి. గైస్ అంతా అబద్ధం ఫ్రెండ్స్, మా అక్క కూడా ఏం భక్తురాలు కాదు, డివోటీ కాదు, ఊరికే వీడియో కోసం చెప్తుంది మనసు ప్రశాంతత ఇది అది అని. బట్ రాగానే పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది కదా. నాకు రాలేద్దారా, నాకైతే వచ్చింది అని అబద్ధాలు ఫ్రెండ్స్. ఇదిగో ఇతనే ఫ్లెక్సీలో ఉన్న అతనే రిసార్ట్ మొత్తం బుక్ చేసుకున్నారంట వీళ్ళు. సరే ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మా అక్క వాయిస్ నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో. ఓకే, నా వాయిస్ ఎలా ఉన్నా పర్లేదు కానీ మీకు కానీ రిసార్ట్స్ కానీ నచ్చుంటే ఒకసారి విజిట్ చేయండి. దానికన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్.